గుడ్ మార్నింగ్. ధ్రువి లెట్స్ గో. ఎందుకు పడుకో, నా సారీ ప్రాబ్లం అయింది. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరత్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మీరు మా సడన్ అండ్ అన్ప్లాన్డ్ విజయవాడ ట్రిప్ని చూడబోతున్నారనమాట. యాక్చువల్గా సండే రోజు ధ్రువాన్ని పప్పులు కొంచెం కొరకడం అంటే వాడి చేతులను బిస్కెట్ లాక్కుంటూ కొంచెం దాని పన్ను కాటపడింది. సో అది చూసి నాకు భయమయ్యి ఏం చేయాలో తోచక విజయవాడ వెళ్దామా ఫస్ట్, నాకు కొంచెం కంగారుగా ఉంది అని చెప్పి మా హస్బెండ్కి చెప్తే సరే అని చెప్పి వెళ్దామన్నారు. కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయిందనమాట, నైట్ అయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా బయలుదేరదామని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ 3:30కి అలా లేచి వెళ్దాం అనుకుంటే అది 6 అయింది. సో అక్కడ నుండి స్టార్ట్ అయితే విజయవాడ వచ్చేసరికి 8:30 అయిందనమాట. విజయవాడలో మేము ఆ రోజు నైట్ మాకు నవావర్ణ టికెట్స్ ఉండే, సో అవి బుక్ చేసుకున్నాం. లాస్ట్ టికెట్స్ అనమాట, ఒక 2 టికెట్స్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోయాము. సో నో బ్రేక్ఫాస్ట్, నథింగ్. ధ్రువాన్ని మార్నింగ్ లేపుకొని పాపం వాడికి స్నానం చేయించేసి ఇంకా కార్లో కూర్చొని వెళ్ళిపోయాం అంతే. అండ్ విజయవాడ రీచ్ అయ్యాక మాకు ఎగ్జాక్ట్గా టైంకి వెళ్ళామన్నమాట. మాకు ఇక్కడ స్టార్టింగ్ పూజ స్టార్ట్ అయ్యేది 8:40కి. అండ్ ఇక్కడ మెయిన్ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అర్చనకి టికెట్స్ ముందే బుక్ చేసుకున్నామని చెప్పా కదా. సో అది నైట్ అయ్యేసరికి మాకు వాటిని ఆఫ్లైన్ ప్రింట్స్ అంటే జిరాక్స్ కాపీస్ తీసుకోవడానికి మాకు టైం లేకుండా, సో చూద్దాం అక్కడికి వెళ్ళాక అని చెప్పేసి అలానే వెళ్ళిపోయాము. కొండెక్కాక కానీ కింద కానీ అసలు మేము ఎర్లీకి వెళ్ళిపోయేసరికి ఎక్కడా లేదనమాట. దట్టు అది మండే ఐ థింక్. ఇంకా ఎందుకో కానీ షాప్స్ అయితే ఇంక ఓపెన్ చేయలేదు. సరే చూద్దాం, అడుగుదామని చెప్పి ఎంక్వైరీని అడిగితే తీసుకెళ్ళండి, ఫోన్లో చూపించండి అన్నారు. లోపల వరకు పంపించారు. కరెక్ట్గా లోపలికి వెళ్ళాక అక్కడ లోపల టికెట్ చూపిస్తున్నప్పుడు వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. లేదు, మాకు కంపల్సరీ టికెట్ కావాల్సిందే, మీరు కిందకైనా వెళ్ళి తీసుకొని రండి, ఫోన్ అలో చేయము, జిరాక్సే కావాలి అండ్ ఆధార్ కార్డు ఉండాలి, జిరాక్స్ కాపీ అని అన్నారు. సరే అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే ఎక్కడా లేవన్నమాట. ఎక్కడా లేదు, మొత్తం చూశారు, ఎక్కడా దొరకలేదు. ఇంకా సరే మళ్ళీ వాళ్ళని అదే రిక్వెస్ట్ చేస్తే, లేదు ఈ ఒక్కసారి చెప్పండి, అలో చేయమని చెప్పండి, మళ్ళీ మీరు వెళ్ళొచ్చరికి టైం కూడా అయిపోతుందని చెప్తే మళ్ళీ వెళ్ళి లోపలికి చెప్తే వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. అక్కడ మేము పైన హెడ్స్కి సమాధానం చెప్పుకోవాలి, ఇట్లా కుదరదు, కంపల్సరీ తేవాలని చెప్పి చాలాసేపు మమ్మల్ని అసలు అలో చేయలేదన్నమాట. తర్వాత ఇలా చెప్పాము సిచ్యువేషన్ చెప్పి, ఇంకప్పుడు అలో చేశారనమాట. అంటే అక్కడ మనం వెళ్ళి కూర్చొని చూడము. అండ్ ఆ రోజు చాలా తక్కువ మంది ఉంది. సో సంభవం మేనేజ్ అయిపోయి కూర్చున్నాం అనమాట. 8:40కి స్టార్ట్ అయితే 10:30 అయిందనమాట అర్చన అయ్యేసరికి. ఇది చాలా చాలా పవర్ఫుల్ అండ్ వెరీ స్పెషల్ అర్చన, అమ్మవారికి నవావర్ణ అర్చన అంటారు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనంకి వెళ్తున్నాం, నటరాజస్వామి. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఆ గుంపులో. దర్శనం సూపర్గా జరిగింది, బయటికి వచ్చేసాము. నెక్స్ట్ స్ట్రేట్ అన్నది మీకు తర్వాత చూపిస్తా. కాసేపు ఇక్కడ కూర్చొని అష్టోత్తరం చేసుకొని ఇంకా ఆ తర్వాత బయలుదేరడమే. నేను ఈ టెంపుల్కి వచ్చి 8 years అవుతుంది, బిఫోర్ మ్యారేజ్. ఆ తర్వాత ఎన్నిసార్లు అనుకున్నా కూడా కుదరకపోవడం వల్ల ఇప్పుడు తీసుకొచ్చారు మా ఆయన గారు ధ్రువతో పాటు.
ఈ నవావరణ అర్చన అనేది శ్రీచక్రంలో ఒక పూజ అంట. ఇందులో 9 ఆవరణాలను తొలగించబడతాయంట. అంటే అందులో మన ఆత్మ అండ్ మన ఇంటెలిజెన్స్ ఈ రెండింటి మధ్య ఒక కాంపిటీషన్ అనేది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది కదా. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అండ్ ఈ పూజ చేస్తే అంట మనలో ఉన్న బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ని అమ్మవారు వాటిని కంట్రోల్ చేసి అండ్ తనలో ఐక్యం చేసుకుంటారు. ఈ పూజ కనుక ఎవరో నిష్టగా మంచిగా చేసుకుంటారో వాళ్ళని ఐక్యం చేసుకుంటారని కూడా చెప్తున్నారు అక్కడ. సో చాలా చాలా పవర్ఫుల్ అనిపించింది నాకు. ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను అనుకున్నా. ఒక ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళు సిన్స్ 39 ఇయర్స్ నుండి వస్తున్నారంట ఈ పూజకి. ఇంతకుముందు ఎర్లీగా 3:30 ఆ టైంలో చేస్తే దీన్ని ఏదో పబ్లిక్ చేసి అండ్ న్యూస్ ఛానల్స్లో వేరే విధంగా పోర్ట్రే చేశారంట. బట్ ఇది అలా కాదు, చాలా 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 పవర్ఫుల్ అయిన పూజ అని నాకు వెళ్ళాకే తెలిసింది. అండ్ ఈ పూజ చేయడం వల్ల మనలో ఉన్న ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తుందంట. అంటే మనం అంత పవర్ఫుల్గా పర్ఫెక్ట్గా చేస్తే కనుక అమ్మవారు మనలోని ఒక పాజిటివిటీని రియలైజ్ చేస్తారంట. సో ఇదైతే చాలా బాగా అనిపించింది పూజ. అండ్ స్వామి కూడా అక్కడ చాలా చాలా బాగా చేశారు. నేనైతే ఆశ్చర్యపోయాను. 2.5 hours కంటిన్యూగా అసలు ఎంత బాగా చేశారో అనిపించింది. సో ఖచ్చితంగా మీకు కుదిరితే కనుక దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. 1000 రూపీస్ పర్ కపుల్ అనమాట. కపుల్కి 1000. ఖచ్చితంగా జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోకండి, లేదైతే వాళ్ళు అలో చేయరు అసలు. సో అలా మా దర్శనం అయిపోయాక వెంటనే లేట్ చేయకుండా పానకాల నరసింహస్వామి దగ్గరికి వెళ్ళిపోయాము, మంగళగిరి. అండ్ అక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగిండే. మండే కాబట్టి ఎక్కువ క్రౌడ్ లేరు. సో కాకపోతే మేము వెళ్ళేసరికి లేట్ అయ్యేసరికి కింద దర్శనం చేసుకోలేదు, కొండపైన దర్శనం చేసేసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట. చాలా బాగా జరిగింది దర్శనం కూడా. ఎవరేదో చేశారని లేదు. ఎటుపైన అదే సిరి. నీకా మొత్తానికి 7 years నుండి అనుకుంటున్న విజయవాడ దర్శనం అనుకోకుండా ఇలా జరిగింది. వెరీ వెరీ హ్యాపీ. ఎగ్జాక్ట్గా 12 hours మేము విజయవాడ వచ్చామంటే వెళ్ళి రావడం అంటే మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే మళ్ళీ ఈవినింగ్ 5:30 కల్లా మేము ఇంట్లో ఉన్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. నేను మమ్మీ చెల్లెలు అనుకోకుండా బయలుదేరారు. చెల్లె ఇంకా వచ్చేసి ఈవినింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయింది. అండ్ అలా జరిగింది అనమాట మా ప్రయాణం. సో ఒక డివైన్ దేవుడి దర్శనం జరగాలంటే మనం అనుకుంటే సరిపోదు, అమ్మవారు అనుకోవాలి, రప్పించుకోవాలి అంటారు కదా. సో అది నాకు నిజమని అనిపించింది. మేము ఇన్ని ఇయర్స్ నుండి అనుకున్నా వెళ్ళలేదు. సడన్గా ఒక ఓవర్ నైట్ డెసిషన్ మేము ఇలా విజయవాడ వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. వెరీ వెరీ హ్యాపీ. మీకు కూడా ఈ పూజ గురించి తెలిస్తే నేనేమైనా తప్పు చెప్పుంటే కనుక ఐమ్ వెరీ సారీ. ప్లీజ్ కరెక్ట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. అంతే. వీడియోకి నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. బాయ్ బాయ్. అసలు ఎంత తెలివే. ఏంది లేదు, బాగున్నాయి. తీసినా నాకు అసలు వద్దు, చిల్లరలేవు అంటే నాకు అసలు ఏ వద్దు, నువ్వు తీసుకుని లేకపోతే లేదన్న నలిగిపోతాయి అంట, రేట్ తగ్గిదంట, అన్ని తీసుకోవాలంట. మళ్ళీ ఏం చేసినా లాస్ట్ కి 3 తీసుకున్నా. నీకెంత 40 200 ఇప్పిస్తే